నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ఒక ఒక ముఖ్యమైన శ్లోకం గురించి మాట్లాడుకుందాం. 2వ అధ్యాయం 35వ శ్లోకం. మన దగ్గరున్న కొన్ని వివరాలు, వ్యాఖ్యానాల ఆధారంగా కర్తవ్యం, కీర్తి, మరి భయం వల్ల పని చేయకపోతే ఏమవుతుంది అనే విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అంటే ఈ శ్లోకం సందర్భం మనకు తెలిసిందే. కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతున్నాడు. యుద్ధం చేయడానికి అర్జునుడు వెనకాడుతున్నాడు కదా. అప్పుడు కృష్ణుడు, నువ్వు ఇలా డ్యూటీ నుంచి తప్పుకుంటే ముఖ్యంగా ఆ గొప్ప యోధులు ఏమనుకుంటారో చెప్తున్నాడు. అవును. అసలు ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి? కీర్తికి, బాధ్యతకు ఉన్న ఆ సంబంధమేంటో చూద్దాం. మొదటి లైన్ ఇలా ఉంది: భయాద్రణాదుపరతం మన్షంతే త్వాం మహారథాః. అంటే ఆ గొప్ప యోధులు, ఆ మహారథులంతా నువ్వు భయంతోనే యుద్ధం మానేశావనుకుంటారు అని కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు. ఇంతకీ ఆ మహారథుల అభిప్రాయం ఎందుకంత ముఖ్యమంటారు? అది చాలా కీలకమైన పాయింట్ అండి. ఇక్కడ మహారథులు అంటే ఊర్కే గొప్ప యోధులు అని కాదు. వాళ్ళు ఆ సమాజంలో ఎంతో గౌరవం ఉన్నవాళ్లు, పేరున్నవాళ్లు అనమాట. మరి వాళ్ల దృష్టిలో యుద్ధం నుంచి అది భయంతో వెనక్కి తగ్గడం అది చాలా చాలా పిరికితనం కింద లెక్క. ఆ కాలంలో ముఖ్యంగా క్షత్రియులకు వాళ్ల గౌరవం, కీర్తి ప్రాణం కన్నా ఎక్కువ. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. నిజమే. ఇక 2వ లైను, ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇది ఇంకాస్త తీవ్రంగా అనిపిస్తోంది. ఇంతకుముందు నిన్ను ఎంతగానో గౌరవించిన వాళ్ల బహుమతః దృష్టిలో కూడా తేలికైపోతావు, చులకనైపోతావు లాఘవం అంటున్నాడు. ఈ లాఘవమనే మాట కొంచెం బలంగా ఉంది గదా. అవునండి, చాలా బలమైన పదమది. లాఘవం అంటే ఏదో మామూలుగా తేలికైపోవడం కాదు. అది అల్పత్వం, తీవ్రమైన గౌరవ నష్టం. చెప్పాలంటే అవమానమని కూడా అర్థం వస్తుంది. చూడండి, అర్జునుడు యుద్ధం చెయ్యకపోవడమనే క్రియ కన్నా కూడా ఎందుకు చేయలేదు? భయం వల్ల. ఆ కారణం వల్ల అంతకు ముందతను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రఖ్యాతులు, ఆ గౌరవం, బహుమత మొత్తం పోయి పూర్తిగా అగౌరవం పాలవుతాడని కృష్ణుల ఉద్దేశం. ఇది క్షత్రియ ధర్మానికి పూర్తిగా వ్యతిరేకం. భయం వల్ల బాధ్యతను వదిలేయడం, అది అతని పరువును పూర్తిగా తీసేస్తుందన్నమాట. అర్థమైంది. అంటే ఈ శ్లోకం ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నదేంటంటే, భయం వల్ల మన కర్తవ్యాన్ని వదిలేస్తే అది కేవలం మన ఫెయిల్యూర్ మాత్రమే కాదు, సమాజంలో ముఖ్యంగా మనని గౌరవించేవారి దృష్టిలో కూడా మన పరువు, ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతింటాయి. ఆ ఇంగ్లీష్ అనువాదం కూడా, ఇలస్ట్రియస్ వారియర్స్ విల్ బిలీవ్ దట్ యు సీజ్డ్ ఫైటింగ్ అవుట్ ఆఫ్ ఫియర్, యూ విల్ ఫాల్ ఇన్ టు డిస్గ్రేస్ అని ఇదే భావాన్ని చెబుతోంది కదా. ఖచ్చితంగా అవును. ఈ శ్లోకం ప్రధానంగా అర్జునుడికి, ఆ క్షత్రియ ధర్మానికి చెప్పినప్పటికీ ఇందులో ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ ఉంది. ఏ రంగంలో అయినా సరే మనం చెయ్యాల్సిన బాధ్యతలుంటాయి కదా. ఆ సమయంలో భయం లాంటి మన లోపల ఉండే బలహీనతల వల్ల వెనక్కి తగ్గితే అది మన వ్యక్తిగత విలువల్నే కాదు, సమాజంలో మనకున్న స్థానాన్ని, గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంది అని ఇది పరోక్షంగా చెబుతుంది. ఇతరులు మనల్ని ఎలా చూస్తారు, మన పనుల్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది కూడా ముఖ్యమే అని గుర్తుచేస్తోంది. సరే, ముగింపుగా చెప్పాలంటే భగవద్గీతలోని ఈ 35వ శ్లోకం భయం మనల్ని కర్తవ్యం నుంచి దూరం చేస్తే ఎలాంటి సామాజిక పరిణామాలు వస్తాయో, ముఖ్యంగా పరువు నష్టం, అపకీర్తి గురించి నొక్కి చెబుతోంది. కేవలం మన అంతరాత్మకే కాదు, మనం చేసే పనులను ఇతరులు ఎలా చూస్తారనేది కూడా ముఖ్యమే అని కృష్ణుడు అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడన్నమాట. నిజమేనండి. వేల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథంలో కూడా ఈ ఇతరుల దృష్టిలో మనకున్న పరువు, ప్రతిష్ఠ అనే కాన్సెప్ట్కి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా గమనించాల్సిన విషయం. మరి ఈ పాతకాలపు ఆలోచన నేటి ఆధునిక ప్రపంచంలో పబ్లిక్ ఇమేజ్, సోషల్ స్టాండింగ్, ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్లకు ఎలా వర్తిస్తుంది అని ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా.